షాప్‌కి వెళ్ళామా? దేనికి? డాడీ డాడీ బర్త్‌డే కదా! గిఫ్ట్ కొనడానికి. ఏం గిఫ్ట్ కొంటావు? పర్సు. ఎంతున్నాయి? ఏమో డాడీ గిఫ్ట్ కోసమే దాచిపెట్టుకుంటున్నావా డైలీ డబ్బులు? సూపర్ మనము. $300 300 ఉన్నాయా? ధనుష్ నువ్వు దాచిపెట్టలేదా? నీ డబ్బులు దాపో ఎంత అయినాయో చూద్దాం. వాడి డబ్బా దాపో అనివి ఎంత అయినాయో చూద్దాం. నీ బాక్స్ కావచ్చు. ధనుష్ దాచి పెట్టుకుంది. చాలానే దాచిపెట్టాడు. ఇవన్నీ 10 రూపీస్ కాయిన్స్. ఇది 50, 10, ఇది 20 రూపీస్ కాయిన్, 30, 40, 50, 60, ఈ 5 రూపీస్, 70, 80, 90. సరే, ఇవి 100, ఇవి 50. ఇప్పుడు వీటితోటి వీళ్ళ డాడీ బర్త్డే కదా, గిఫ్ట్ తీసుకుంటాం. 150 అంట. ఇది ఇంకేమొస్తాయో చూద్దాం. 10, 20, 40, 20, 10, 30, 40, 50, 60, 70, 75, 80, 90, 85, 90, 120, 85, 90, 95. నేను కౌంట్ చేస్తున్నాగా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇక పిల్లలైతే వాళ్ళ డాడీ కోసం సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారనమాట. అందుకని ఇంకా షాప్కి వెళ్దామని అయితే అడుగుతున్నారు. సరే వెళ్దామని అయితే చెప్పేశాను. ఇక్కడ ధనుష్ అయితే నేనే లాక్ చేస్తానని ఇంకా లాగేస్తున్నాడు అనమాట. చక్కగా ఇంకా మేమైతే బయలుదేరాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తామన్నారు అడిగితే, ఇంక అందరం కలిసి ఇప్పుడైతే వెళ్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇక నేను కూడా తీసుకోవాలండి, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇక ఈరోజైతే తీసుకుంటున్నాను అనమాట. అది కూడా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫోటో స్టూడియో ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళేసి కొన్ని పిక్స్ అయితే సెండ్ చేసి ఒక ఫోటో అయితే ఫ్రేమ్ కావాలని చెప్పాను. ఇక తర్వాత సిఎంఆర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా వారి కోసం డ్రెస్సెస్ అయితే తీసుకుందామని తీసుకుంటున్నాను. ఫోటో ఫ్రేమ్స్ అయితే అన్నీ కూడా మా వారికి ఫేవరెట్ అయిన ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇచ్చానన్నమాట. ఇంకా అదైతే ఈరోజు కుదరదు, మీకు మండే ఇస్తానని అయితే చెప్పారు. ఇక ఆ రోజే కదా పుట్టినరోజు, ఇంకా ఆ రోజు అంటే ఎట్లా ఆఫ్టర్నూన్ వరకు ఇస్తారంటే ఈవినింగ్ అయిద్దని అయితే చెప్పారు. ఈవినింగ్ అయినా సరే ఆ రోజు ఖచ్చితంగా ఇవ్వాలని అయితే అన్నానమాట. అలాగే ఫొటోస్ అన్నీ కూడా చక్కగా నీట్గా రావాలి అని అయితే చెప్పాను. సరే అని అయితే అన్నారు. ఆ రోజైతే ఇస్తామన్నారనమాట. ఇది వచ్చేసి సాటర్డే అండి. ఇంకా మేమైతే సిఎంఆర్కి వచ్చి ఇంకా మా వారికి అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాను. 3 షర్ట్స్, 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి కాటన్ ప్యాంట్, ఇంకొకటి జీన్స్ అయితే తీసుకున్నాను. ఇక తర్వాత పిల్లలకి కూడా తీసుకున్నానమాట. అలాగే ఇక్కడ మాకు కూడా ఉన్నాయి, చూద్దామని చూసాము. బట్ ఏం తీసుకోలేదు. పిల్లలకి వచ్చేసి మా పాపకు ఒక్కదానికే తీసుకున్నానమాట. ధనుష్కి తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్వి వాళ్ళ డాడీ కోసం పర్స్ అయితే తీసుకుంటానంటుంది. ఈ పర్స్ కోసం చాలానే తిరిగామనమాట. మాకు నచ్చలేదు. ఇక ఫైనల్‌గా ఇది లాస్ట్‌గా ఇక్కడికైతే వచ్చాము. ఇంకుంటే ఇక్కడుంటే, లేకుంటే లేదని అయితే అనుకున్నాం. ఇదైతే బాగుంది. అందుకని తీసుకుందామని ఇంకా ప్యాకింగ్ చేయించుకుంటున్నామనమాట. ఇంక అన్వి అయితే ఇది తీసుకుంటాను, కలర్ బాగుందంది. ఈ డబ్బులొచ్చేసి ఇంక అన్వి దాచిపెట్టుకుంటుందనమాట ఒక బాక్స్‌లో. ఇంక అవైతే వాళ్ళ డాడీ కోసం గిఫ్ట్ అయితే తీసుకుంటానని తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పర్సులు లేడీస్‌వన్నమాట ఇవి.
ఇందులో మనం క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఇట్లాంటివి ఏవైనా దాచుకోవచ్చు. ఇక అది మా ఫ్రెండ్ తీసుకుంటుందనమాట. ఇంక తర్వాత అయితే మేము తీసుకున్న గిఫ్ట్స్ అయితే ఇలా ప్యాకింగ్ చేపిద్దామని అయితే వచ్చేసాము. డెకరేషన్‌కి బావుంటదని. అన్వి అడిగిందనమాట ఇట్లా చేపిస్తానని. సరే అని వచ్చేసి చక్కగా ఇలా అయితే చేయించుకుంటున్నామనమాట. నేను కూడా డ్రెసెస్ తీసుకున్నాను కదా! అవి కూడా చేపిద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే వీళ్ళ దగ్గర బాక్స్‌లు అయితే లేవనమాట. ఇంక నాకు బాక్స్‌లు ఏమి ఇవ్వలేదు కదా! అందుకని ఒక డ్రెస్ అయితే చేశారనమాట. ప్యాకింగ్ అయితే చేయించుకున్నాను. నేను ప్రతి సంవత్సరం కూడా మా వారికి తీసుకుంటాననమాట డ్రెసెస్. అంటే మా వారు ఇచ్చిన డబ్బుల్ని దాచిపెట్టుకొని, ఇంకా మా వారికి బర్త్‌డే రోజైతే డ్రెసెస్ మా వారిని తీసుకొనెళ్తాను. మా వారైతే తీసుకోరనమాట. నాకు డ్రెస్ ఒద్దు, ఏమొద్దు అని అట్లనే ఉంటారు. లేదు తీసుకోవాల్సిందే. ఇంకా పుట్టినరోజుకున్న డ్రెస్ తీసుకోపోతే ఎట్లా అని తీసుకొనెళ్ళి ఇంక అందరం సెలెక్ట్ చేసుకొని మళ్ళా వచ్చేస్తామనమాట. ఈసారి నాకు అవి తీసుకున్నప్పుడు దాచిపెట్టి మా వారిచ్చిన డబ్బులనే దాచిపెట్టి మా వారికి అవసరమైనప్పుడు ఎప్పుడన్నా ఇస్తుంటాను. లేదా ఇట్లా ఏమన్నా తీసుకుంటూ ఉంటాననమాట మా వారిని తీసుకొనెళ్ళి. ఇంకిట్లా సర్ప్రైజ్ చేయటం ఫస్ట్ టైం అనమాట. అది కూడా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో అయితే తీసుకుంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది కదా! అవైతే భద్రంగా దాచిపెట్టాననమాట. ఇంకిప్పుడైతే మా వారి కోసం తీసుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుకుంటాను. మా వారిచ్చిన డబ్బుల్ని దాచిపెట్టి మా వారి కోసం తీసుకుంటే మా వారు ఒక్కొక్కసారి అంటారనమాట. నేనిచ్చిన డబ్బులు దాచిపెట్టేగా తీసుకుందనైతే అంటారు. నాకంత మంచిగా అనిపిచ్చదు. కానీ ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్ని దాచిపెట్టి ఇలా తీసుకుంటున్నాను కదా! కొంచెం హ్యాపీగా అనిపిచ్చిందనమాట. ఇంకా యూట్యూబ్ నుంచి నేను కష్టపడి వచ్చిన డబ్బులే కదా ఇవి. వీటితో గిఫ్ట్ తీసుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. ఫైనల్‌గా ఈరోజైతే నా కోరిక నెరవేరిందనమాట. హ్యాపీగా అనిపిచ్చింది. ఇక మధ్యలో కలేకాయలు అవేవో పళ్ళున్నాయనమాట. అవి తీసుకున్నాము. అలాగే ఇంకా పానీపూరి తింటామంటే పిల్లలు తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇవిగో ఇవైతే బట్టలనమాట. ఇవి సైజెస్ ఫిట్ అయితాయో లేదో కొంచెం డౌటే. ఇంక అవైతే పక్కన పెట్టేశాను. ఇంక అన్వి డ్రెసెస్ అయితే చూసుకుంటుందనమాట. ఇంతకుముందు మా వారి బర్త్‌డేస్‌కి మా వారిని తీసుకొనెళ్ళి వెండిది బ్రాస్లెట్, అలాగే వెండిది చైను, ఇంకా ఉంగరము ఇట్లాంటివి తీసుకున్నాను. ఇంకిప్పుడు ఫస్ట్ టైమ్ అనమాట ఇలా ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చేసి, అలాగే ఇలా డ్రెసెస్ మా వారికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని తీసుకోవటము. నేను తీసుకున్న డ్రెసెస్ నచ్చుతాయో లేదో అని కొంచెం టెన్షన్‌గానే ఉందనమాట. బట్ చూద్దాము ఎలా ఉంటదో ఏంటనేది. ఫైనల్‌గా ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. మనం కష్టపడి సంపాదించిన డబ్బులతో మనకిష్టమైన వాళ్ళకే గిఫ్ట్ తీసుకుంటే ఆ ఆనందమే వేరు కదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము బట్టలు తీసుకున్నాం కదా! దానికి మాకు ఇలా సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చారనమాట. బావుంది. గణపతి అయితే ఉందనమాట. భలే హ్యాపీగా అనిపిచ్చింది. పోనీలే సిల్వర్ కాయిన్‌తో గణపతినైతే తెచ్చుకున్నాము ఇంటికనైతే అనిపిచ్చిందనమాట. ఆఫర్స్ ఉన్నాయి సీఎంఆర్‌లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి తీసుకోండి. ఇలా సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఓకే. బాయ్.